శిఖండిని అడ్డు పెట్టుకుని బాణాలు వేశాడు, అందరికీ తెలుసున్నది. శిఖండి కనపడగానే ఆయన పేడిలా ఉన్న వాళ్ళతో, నపుంసకులతో ఆయన యుద్ధం చేయడానికి ప్రతిజ్ఞ, కాబట్టి ఆయన వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగిన వీరుడి మీద అర్జునుడు బాణాలు వేశాడు. మరి తప్పదు, ఇంకో మార్గం లేదని కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ వాళ్ళకేవో శాపాలు వరాలు ఇవన్నీ ఉంటాయి అని నువ్వు ఆలోచిస్తే 10 రోజులు కాదు బతికే ఉంటాడు. ఎంతకాలం చూస్తావు, ఇది వేసేయన్నాడు అంతే. కృష్ణుడి వ్యూహాలు అలాగే ఉంటాయి, కాలానికి తగినట్టుగా ఉండాలి వ్యూహం. ఇప్పుడు నువ్వు సాగదీయకూడదు వ్యవహారాన్ని. ఇక్కడ ధర్మం సాగదీస్తే ఎప్పటికీ ఉండదు. ధర్మాన్ని ఇంకో మార్గంలో నిలబెట్టే విధానం ఇలాగా. ధర్మం కంటే ధర్మాన్ని నిలబెట్టడం ముఖ్యం. ధర్మ సూక్ష్మం గమనించండి. మనం ధర్మంగా వ్యవహరించడం కంటే ధర్మాన్ని నిలబెట్టడం ముఖ్యం. ధర్మాన్ని నిలబెట్టడం కోసం కాస్త పక్కదారికి వెళ్ళినా పర్వాలా, కొన్ని అబద్ధాలు చెప్పినా పర్వాలా, కొన్ని మాయలు చేసినా పర్వాలా, అంతిమంగా లక్ష్యం ఏమిటంటే ధర్మాన్ని నిలబెట్టడం. అది ఉండాలి లోపల, మన స్వార్థం కోసం కాదు అది. అందుకని కృష్ణుడు భీష్ముడికి అర్జునుడికి నచ్చ చెప్పి, పెట్టు సెకండ్ని పెట్టు, ఆయన వెనక్కి తిరుగుతాడు వేసేయి. ఎందుకంటే ఆయన కోరుకున్నాడు.